చేయగానే ఏదైనా వర్క్ చేసినప్పుడు అది కర్మ, అది ఓకేనా. సో రిజల్ట్ ఆశిస్తూ ఉంటాం, బట్ అది అధిగమించాలి. సో దానికి ఏం చేయాలి సార్? ఆశించకుండా కర్మ చేయడం ఎలా? నోరు మూసుకోవాలి, కళ్ళు కట్టేసుకోవాలి, చేతి వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించాలి. ఇంకా వేరే మార్గం లేదు మిత్రమా, వేరే మార్గం ఏదీ లేదు. ఒక బ్రాహ్మడు ఉంటాడు, ఆ బ్రాహ్మడి ఇంట్లో గుమ్మడికాయలు పండుతూ ఉంటాయి, విరివిగా పండుతూనే ఉంటాయి. సో వచ్చిపోయే వాళ్ళందరికీ దానం చేస్తూ ఉంటాడు. ఎవరు అడిగినా అడగకున్నా కూడా అందరికీ ఇస్తూ ఉంటాడు. ఈ కర్మ ఫలితం వల్ల ఆ బ్రాహ్మడు తరువాత జన్మలో రాజుగా పుడతాడు. ఈ గత జన్మ వాసనల వల్ల అతను కాస్త ఈ జన్మకు